మీకు ఉమ్మడి కుటుంబాన్ని గురించి చెబుతా. నాకు తెలిసి కొంతమందికి ఉమ్మడి కుటుంబం అంటే కూడా తెలవదు. ఎందుకంటే ఇప్పుడున్న పద్ధతులను బట్టి అంటే పద్ధతులు ఏముందిలే, ఎవరు పెళ్ళైతే వాళ్ళు భార్యను తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరు బతుకాడు బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు సపరేట్గా ఉంటున్నారు, బతుకుతున్నారు. ఇదే ఉమ్మడి కుటుంబం అనుకోండి, ఇబ్బందులు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ అనుభవించవచ్చు. అదే ఇప్పుడు మనం సపరేట్గా ఉన్నాం అనుకోండి, మనకి కష్టము మనమే, సంతోషము మనమే, ఏ ఇబ్బంది వచ్చినా మనమే అనుభవించాలి. అదే ఉమ్మడి కుటుంబంలో అలా కాదు. ఒకళ్ళకు అంతా కలిసే ఉన్నా ఆ కలిసి ఉన్నాళ్ళలో ఎవరికి కొంచెం బాధ అనిపించినా, సపోజ్ ఒక దెబ్బ తగిలిందనుకోండి, నలుగురు ఉండి వచ్చి చూసి దానికి అందరూ పలకరించేసరికి సగం బాధ తగ్గిపోతుంది. అలా ఉంటుంది ఉమ్మడి కుటుంబం అంటే. అట్టాగే చిన్న చిన్న మాటల కాడొచ్చి ఏదన్నా మాట్లాడుకున్నారనుకోండి, అప్పుడు ఆ బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా మనం ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ప్రతిదాన్ని మనము అనేలాగా తీసుకోవాలి. అంతేగాని నన్ను అన్నారు అని కాదు. మనాళ్ళేగా మనమేగా. ఒకళ్ళనొకళ్ళు అనుకుంటే ఏముంది, రేపొద్దున్న నేను అననా వాడిని అని అనుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఆ నలుగురు తోడుకోడళ్ళు ఉన్నాయి, అత్తగారు ఉంటారు, అవసరమైన కొన్ని పరిస్థితుల్లో ఆడపడుచులు ఉంటారు. అందరూ ఉన్నప్పుడు ఇదిగో తోడుకోడలు ఈ పని నువ్వు చెయ్యి అన్నప్పుడు ఏంటి నాకు చెప్పుద్ది, నేను చేసేది ఏంటి, నేను రోజు చేసే పని నేను చేస్తున్నాను కదా, ఇంకా నేను ఎందుకు చేస్తాను అని అనుకోకూడదు. ఆ రోజు ఆమె చెప్పిన పని మీరు చేసేటైతే తనకు అవసరమైన రోజు ఆమె అంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని సంతృప్తిపరుచుద్ది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలేంటి, ఒకవేళ లేదు నీ పిల్లలకి ఎక్కువ చదివిస్తున్నారు, ఎక్కువ ఖర్చు అవుతుంది, నా పిల్లలకి అంత ఖర్చు అవటం లేదు, రేపొద్దున భాగాలు వచ్చేసరికి అందరికీ సమానంగా పంచుతారు, ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటివి ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం నడవదు. ఆ నడవటము అనేది మన చేతుల్లో ఉంది. అన్నదమ్ములు నలుగురు ఉన్నారనుకోండి, సాయంకాలం అయ్యేసరికి ఒక చోట కూర్చుంటారు, ఎవరికి ఆ రోజు జరిగిన విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు తోడుకోడళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు నలుగురు ఒక చోట కూర్చుంటారు. అక్క రేపు ఇది చేసుకుందామా, ఏమ్మా ఇది రేపు ఈ పని చేసుకుందామా, లేదా రేపు షాపింగ్ వెళ్దామా, ఇలా ఉంటుంది. ఒకళ్ళకి ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారనుకోండి, మీ ఖర్చు ఎక్కువ అవుతుంది అని ఒకళ్ళనొకళ్ళు ఎంచుకోకూడదు. ఒక పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలకి చదువులకి ఖర్చు ఎక్కువ అవుతుందని వాళ్ళని అనకూడదు. ప్రతి దాన్ని ఎంచుకోకుండా కనుక ఉన్నట్టయితే ఉమ్మడి కుటుంబం చాలా బాగుంటుంది. అదే కుటుంబంలో కొన్నాళ్ళు బాగానే ఉంటారు, ఉండరని కాదు, చాలాళ్ళు బాగానే ఉంటారు. పిల్లలు పెద్ద అయ్యే కొంచెంకి ఖర్చులను బట్టి వాళ్ళకి కొంచెం స్వతంత్రం కావాలి అని అనుకోవటం, పిల్లల్ని బాగా చదివించుకుందామనో, పిల్లలకి మంచి సంబంధాలు చూసుకుందామనో అనుకునేసరికి కుటుంబంలో కలత వస్తాయి. ఆ కలతలు కూడా ఎట్టుంటాయంటే అవి ఒకరికి చెప్పుకునేవి కూడా కాదు, చిన్న చిన్న అయ్యే, కానీ వాళ్ళ మనసుని దెబ్బతీస్తాయి. ఈ కలతల్ని రాకుండా మనం ఎప్పుడైతే చూసుకుంటామో అసలు వాళ్ళకున్న సంతోషం ఎవ్వరికీ ఉండదు.
ఎంత హాయిగా ఉంటుందో, ఎంత రిలాక్స్గా ఉంటుందో. అందరు కూర్చొని తినేటప్పుడైనా, మాట్లాడుకునేటప్పుడైనా, పోనీ టీవీ చూసేటప్పుడైనా కామెంట్ చేసుకుంటా, పిల్లలు అయితే పిల్లలు, పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు, ఇలా ఉంటుంది. అత్తగారు చెప్పే విషయం ఉంటుంది. ఆ విషయాన్ని ఒకవేళ చిన్నమ్మకే చెప్పింది అనుకోండి, సరిగా ఉండట్లేదు కాబట్టి చెప్పింది అని తేలిగ్గా చూడొచ్చు. అది చిన్నపిల్ల కాబట్టి తనకి అర్థం కాలేదు కాబట్టి అత్తయ్య చెప్పారు, మనం కూడా చెబుతాము, తను కూడా అర్థం చేసుకుంటుంది అన్నట్టుండాలి. పెద్ద ఉందనుకోండి, ఆమె ఏమన్నా అన్నారనుకోండి, అప్పుడు చిన్నాళ్ళు తనకే పెత్తనం ఉందని అన్నీ ఇలా చేస్తుంది, బాగా అయ్యింది, అత్తయ్య చెప్పింది అని వాళ్ళు అనుకోకూడదు. ఏదో అక్క పొరపాటు తప్పు జరిగిపోయింది, అత్తయ్య చెప్పింది కాబట్టి మళ్ళీ అలాంటి పొరపాటు చేయదు అని చిన్నాళ్ళు అనుకోవాలి. మగాళ్ళ విషయమైనా అంతే. అందుట్లో కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది బయట ఉద్యోగం చేసి వచ్చేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ కష్టాన్ని బట్టి ఏదైనా చిన్న చిన్న రిస్కులు వచ్చినా, ఒకళ్ళనొకళ్ళు అనుకున్నామని అనుకోకూడదు. ఇది కాసేపు మర్చిపోతారు. అసలు ఉమ్మడి కుటుంబం అంటేనే మర్చిపోవటం. అది మర్చిపోలేకపోతే మాత్రం ఉమ్మడి కుటుంబం నరకంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని అదే పెద్దది చేసుకొని ఒకరికొకరు మళ్ళీ చెప్పుకొని అవి 2 పార్టీలుగా అయిపోయి నువ్వా నేనా అనేదాకా వస్తాయి. అట్లా ఉండకుండా ఉంటే ఉమ్మడి కుటుంబంలో ఎంతో హాయి ఉంటుంది, ఎంతో సుఖం ఉంటుంది, నలుగురు పంచుకుంటాం. అదే మనం విడిగా ఉన్నట్టయితే మొత్తం పని మనమే చేసుకోవాలి. మన కష్టమైనా మనమే పడాలి, మన సుఖమైనా మనమే పడాలి. మన పిల్లలకి బాగోలేదనుకోండి, వచ్చి పలకరించే వాళ్ళు ఉండరు. అదే కుటుంబంలో ఉన్నామనుకోండి, అందరూ తన పిల్లడికి వచ్చినంత బాధగా బాధపడతారు. అది మనకి మంచి సాటిస్ఫాక్షన్ అవుతుంది. అందుకని మనం ఎప్పుడైతే స్వార్థంగా ఉండకుండా అంతా ఒకటే అని మనం ఎప్పుడైతే ఆలోచించుకుంటామో, ఒకే కుటుంబం, రేపొద్దున మనం అందరం కలిసి ఉంటే రేపొద్దున పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఏముంది, ఒకళ్ళకి చదువుకుంటారు. ఇప్పుడు అన్నదమ్ములే ఉన్నారనుకోండి, నలుగురికి మగపిల్లలు ఉన్నారనుకోండి, అందరూ ఒకే రకం చదువు చదవరు, అలా ఒక రకం చదువు చదువుతారు. ఒకళ్ళకి ఖర్చు ఎక్కువ అవ్వచ్చు, ఒకళ్ళకి ఖర్చు తక్కువ అవ్వచ్చు. అట్లాంటప్పుడు కూడా పట్టించుకోకుండా ఎవరికారు సర్దుకుపోయి ఉండాలి. కానీ అలాంటి కుటుంబాలు నాకు తెలిసి ఇప్పుడు లేకపోయినా ఇంకా ముందు ముందు ఉమ్మడి కుటుంబాలు వస్తాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చాలా వేదన పడుతున్నారు. ఒక్కళ్ళుగా ఉండి సిటీలలో ఉండి పలకరించేవాళ్ళు లేక, ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా, ఇక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా ఆర్థికంగా కానీ ఎలాంటి ఇబ్బందిని ఓర్చుకోలేకపోతున్నారు. అలా మళ్ళీ మనకు పాత రోజులు వచ్చి ఉమ్మడి కుటుంబాలు వస్తే అందరూ సంతోషంగా ఉంటాం. అలా రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అది మన ఆలోచనలు బట్టి అది సుఖంగా ఉంటామా సంతోషంగా ఉంటామా అనేది మన మనసు, మన పద్ధతి, మన ఆలోచన అసలు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే నలుగురిని ఒకే విధంగా చూస్తా, ఒకే గ్రిప్లో ఉంచి వాళ్ళ మాటని చెల్లుబాటు అంటారు, చెల్లుబాటు కాదు, వాళ్ళ మాటకు విలువిచ్చి వాళ్ళు ఏది చెప్తే అది వినగలిగితే అప్పుడు ఉమ్మడి కుటుంబం చాలా గొప్పగా ఉంటుంది. ముందు ముందు ఉమ్మడి కుటుంబాలు వచ్చి అందరం అలా కలిసి ఉండి మనం కనుక ఉంటే ఇటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండవు, మానసికంగా ఇబ్బందులు ఉండవు, ఏ ఇబ్బంది లేకుండా మనం బతకగలుగుతాము. కాబట్టి నేను చెప్పిన దాన్ని మీకు ఉంటామా అని అనుకోబాకండి. ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు
అది జరుగుద్ది, బాగుంటుంది కూడా. కాబట్టి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లేదు ఈ రోజుల్లో కూడా ఈ చాదస్తం ఏంటి, మాకు మీరు చెప్పటం ఏంటి అని అనుకుంటే, దాన్ని మీకు ఏది అనిపించిందో బాగోలేదని ఆ విషయాన్ని నాకు తెలియజేయండి. మీ వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నలుగురు చూస్తారు. నలుగురు చూసినప్పుడు నలుగురిలో కనీసం ఒక్కళ్ళన్నా దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కాబట్టి మీ కామెంట్ని నేను ఎంతో విలువగా భావిస్తాను. ఓకే.